వరలక్ష్మి వ్రత కథ, పూజా విధానం మరియు నైవేద్యాలు. అందరికీ నమస్కారం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరి ఇళ్లలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం గురించి, అమ్మవారి వ్రత కథను, పూజను ఎలా చేసుకోవాలో, అలాగే నైవేద్యాలు ఎన్ని పెట్టాలి, ఏవి పెట్టాలి అనే విషయాలను తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న మాట. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం పూజ చేసేయడం కాదు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు సౌభాగ్యంగా, సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించే ఒక పవిత్రమైన రోజు. ముఖ్యంగా స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఇంట్లో ఎవరో భక్తితో చేసుకున్న అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వరలక్ష్మి వ్రతం వెనక ఉన్న కథను తెలుసుకుందాం. ఒకప్పుడు మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే ఒక సద్గుణవతి అయిన స్త్రీ ఉండేది. ఆమెకు భర్త అంటే ఎంతో గౌరవం. అత్తమామలంటే ఎంతో భక్తి. ఇంటికి వచ్చిన అతిథులను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు చేతనైనంత సహాయం చేసేది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని, దేవుడిని పూజించి, తన కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరుకునేది. ఆమె భర్తకి మంచితనానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఒకరోజు రాత్రి చారుమతికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్యమైన స్త్రీ ఆమె ముందు ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో అపారమైన తేజస్సు ఉంది. ఆ దివ్య రూపాన్ని చూసిన చారుమతి చేతులు జోడించి నిలబడింది. అప్పుడు ఆ దేవి, చారుమతి, నీ భక్తికి, నీ మంచితనానికి నేను ఎంతో సంతోషించాను. నేను వరలక్ష్మిని. నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తే నీకు, నీ కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్య సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వ్రతంలో పూజించు అని చెప్పింది. చారుమతి ఎంతో ఆనందపడింది. అమ్మా, నీ పూజను నేను ఎలా చేయాలి అని అడిగింది. అప్పుడు అమ్మవారు ఆమెకు వ్రత విధానాన్ని వివరించింది. మరుసటి రోజు ఉదయం చారుమతి తన కల విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు కూడా ఎంతో సంతోషించి, ఇది అమ్మవారి అనుగ్రహమే, మనం తప్పకుండా వ్రతం చేసుకుందాం అన్నారు. అలా నిర్ణయించుకుని చారుమతి తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలను కూడా పిలిచింది. వ్రతం చేసే రోజు అందరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. తలస్నానం చేసి కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి కోసం కలశాన్ని సిద్ధం చేశారు. కలశంలో పవిత్రమైన నీటిని పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కలశంపై కొబ్బరికాయను ఉంచి మామిడి ఆకులతో అలంకరించారు. ఆ కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తితో పూజించడం ప్రారంభించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. దీపం వెలిగించారు. ధూపం, దీపం సమర్పించి అమ్మవారిని మనసారా ప్రార్థించారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథను విన్నారు. వ్రతం పూర్తయ్యాక చారుమతి మరియు మిగిలిన స్త్రీలు అమ్మవారికి నమస్కారం చేసి పూజలో భాగంగా ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. మొదటి ప్రదక్షిణ చేయగానే వారి పాదాలకు ఉన్న కంకణాలు, గాజులు, ఆభరణాలు అన్నీ అద్భుతంగా మారిపోయాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే ఇళ్లల్లో సుఖ సంపదలు పెరిగాయి. మూడవ ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి వారి కుటుంబాల్లో ఆనందం, ఐశ్వర్యం నిండిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మవారి అనుగ్రహానికి సంతోషంతో చేతులు జోడించి, అమ్మా, నీ కృప వల్లే మాకు ఈ సౌభాగ్యం లభించింది. మా కుటుంబంపై నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థించారు. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. మన పెద్దలు చెబుతారు. అందుకే ఈ వ్రతాన్ని కేవలం ధనం కోసం మాత్రమే కాకుండా కుటుంబ సౌఖ్యం కోసం, ఆరోగ్యం కోసం, సౌభాగ్యం కోసం, సంతాన క్షేమం కోసం, ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి సంతోషాలు ఉండాలని కోరుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు పూజని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసే ప్రదేశాన్ని సిద్ధం చేసుకోవాలి. ముగ్గు వేసి పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంచవచ్చు. లేదా కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపిణిగా భావించి పూజించవచ్చు. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి మామిడి ఆకులు, కొబ్బరికాయలతో అలంకరించాలి. అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించాలి. తర్వాత గణపతి పూజ చేసి కలశ పూజ వరలక్ష్మి అమ్మవారిని పూజించేయాలి. మీకు తెలిసిన లక్ష్మీదేవి స్తోత్రాలు, అష్టోత్తర శ్లోకాలు చదవచ్చు. తెలియకపోతే భక్తితో ఓం మహాలక్ష్మై నమః అని పూజిస్తూ అమ్మవారిని పూజించినా చాలు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
నైవేద్యాలు చాలా రకాలు పెట్టాలా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి నైవేద్యం విషయంలో మీ ఇంటి సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కొన్ని కుటుంబాల్లో పులిహార, చక్కెర పొంగలి, పాయసం, గారెలు, బూరెలు, పూర్ణాలు, పండ్లు ఇలా చాలా రకాల నైవేద్యాలు చేస్తారు. మరికొన్ని కుటుంబాల్లో కేవలం పాయసం, ఒక తీపి పదార్థం, పండ్లు, కొబ్బరికాయ, పానకం లేదా తమకు వీలైన నైవేద్యాన్ని మాత్రమే సమర్పిస్తారు. అన్ని నైవేద్యాలు తప్పనిసరిగా చేయాలి అని భావించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ శక్తికి తగ్గట్టుగా మీ కుటుంబ ఆచార ప్రకారం శుభ్రంగా భక్తితో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి కావలసిన పదార్థాల సంఖ్య కాదు, మనసులోని భక్తి. అయితే మీ ఇంట్లో తరతరాలుగా ఒక నిర్దిష్టమైన నైవేద్య విధానం ఉంటే దానినే పాటించడం మంచిది. పూజలో ముఖ్యంగా మరో సాంప్రదాయం తోరం కట్టడం. పసుపుతో సిద్ధం చేసిన తోరాన్ని పూజలో ఉంచి అమ్మవారికి సమర్పించి పూజ పూర్తయ్యాక కుటుంబ సభ్యులు భక్తితో కట్టుకుంటారు. ఇది ప్రాంతం, కుటుంబం సాంప్రదాయాన్ని బట్టి మారవచ్చు. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి మన కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరుకోవాలి. అమ్మవారి వరలక్ష్మి మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలి, అందరికీ ఆరోగ్యం కలగాలి, మా కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడు, మాకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఎందుకంటే భక్తితో చేసిన చిన్న పూజ అయినా అమ్మవారికి ఎంతో ప్రీతికరం. పూజలో ఏదైనా ఒక పదార్థం తక్కువైందని బాధపడకుండా మనసులో నమ్మకం ఉంచుకుని అమ్మవారిని ప్రార్థించండి. మనకు చేతనైనంతలో శుభ్రతతో, నియమంతో, భక్తితో వ్రతాన్ని ఆచరించడం ముఖ్యం. చివరిగా ఒక విషయం, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా విధానం, నైవేద్యాలు, తోర కట్టే విధానం ప్రాంతాన్ని బట్టి, కుటుంబం సాంప్రదాయాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంటి పెద్దలు చెప్పిన విధానం కంటే దానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అమ్మవారి అనుగ్రహం అందరి ఇళ్లలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మవారి కృపతో మీ ఇళ్లలో ఎప్పుడు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.